ఎప్పుడూ రాగి జావా, రాగి సంగటేనా? రాగి ఉండలు కూడా చేసుకొని తింటే బాగుంటుంది కదా. రుచికరమైన రాగి ఉండలు తయారు చేయడానికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నా. కావాల్సినంత నెయ్యి, ఇంకేముంది, జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ వేసి ఫ్రై చేశాను నెయ్యిలో. ఫ్రై చేసినవన్నీ ఒక పక్కకు తీసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని రాగి పిండిని అందులో వేసుకొని వేయించుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత అవి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని బెల్లం, అందులోనే మనం వేయించుకున్న రాగి పిండిని మిక్సీలో వేసి ఇంకా మిక్సీ పట్టాలి. కూడా రాగి పిండి మనం ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టే బెల్లం కూడా తీసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ రాగి పిండిలో వేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. తర్వాత నెయ్యి తీసుకొని మనం ఉండలుగా చేసుకోవాలి. పిండి తీసుకొని రౌండ్గా వచ్చేలా రాగి ఉండలు తీసుకోవాలి. ఇంకేముంది, రాగి సున్నుండలు రెడీ. ఒకసారి తిని చూద్దామా? టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి.